Hi Andy, I am Dr. S. A. Kumar. I am from Nobel Multi-Speciality Clinic, Gannamguda, Hyderabad. Actually, ఎక్కువ మంది డయాబెటీస్ పేషెంట్స్ అడిగారు లైక్ కొన్ని టిప్స్ చెప్పండి. ఆ టిప్స్ ద్వారా మాకు అలోపతిక్ మెడిసిన్ మనం తీసుకోకుండా మీ టిప్స్ ఫాలో అయితే మేము డయాబెటీస్ నుంచి బయటపడగలుగుతాం. ఆ టైప్స్ టిప్స్ చెప్పమని చెప్పి ఈ టైప్ రిక్వెస్ట్ వచ్చింది, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ అక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డయాబెటీస్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్ డిసార్డర్. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మీరు ఎన్నో మెడిసిన్స్ వాడినా మీకు తగ్గనే తగ్గదు. అండ్ దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ద డయాబెటీస్ పేషెంట్. ఇప్పుడు నేను చెప్పేది కొత్త విషయం ఏం కాదు. సపోజ్ మీకు డయాబెటీస్ ఉంది, మీరు చూడండి, సపోజ్ ఒక్క టాబ్లెట్తో మీరు స్టార్ట్ చేశారు. ఓకే, అండ్ దట్ గోస్ అన్ టిల్ 1 year, 2 years, 3 years ఆర్ 5 years. ఆ తర్వాత ఈవెన్ ఒక్క టాబ్లెట్ మీరు తీసుకున్నా సరే కూడా మీకు బ్లడ్ షుగర్ లెవెల్ హైగానే చూపిస్తుంది. అప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? అగైన్ యూ ఆర్ గోయింగ్ టు అ డాక్టర్. డాక్టర్ ఈజ్ కరెక్టింగ్ ద డయాబెటీస్ డోజెస్. దట్ మీన్స్ సపోజ్ మార్నింగ్ పూట మీరు డైలీ ఒక 500 mg మెట్ఫార్మిన్ టాబ్లెట్ తీసుకుంటారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దే విల్ చేంజ్ ఇట్ టు 1000 mg. లేకపోతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోమని చెప్తారు. అదర్వైజ్ యూ కెనాట్ కంట్రోల్ ద డయాబెటీస్. సో కంట్రోల్కు మీరు తీసుకురావాలంటే అగైన్ మీరు 2 tablets తీసుకుంటున్నారు. 2 tablets కూడా సరిపోకపోతే అప్పుడు ఏమవుతుంది, 1000 mg మార్నింగ్, 1000 mg ఈవినింగ్ తీసుకోమని చెప్తారు. అది కూడా కొంతవరకు గోయింగ్ ఆన్. ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది, లైక్ యు ఆర్ కమింగ్ టు ఇన్సులిన్ ప్యాటర్న్. ఓకే, ఎందుకంటే మీకు టాబ్లెట్స్ అవుట్డేటెడ్ అయిపోయింది, సో అది మీ బాడీలో పనిచేయట్లేదు అని చెప్పి అగైన్ దే విల్ స్టార్ట్ గివింగ్ ఇన్సులిన్. ఓకే, సో ఈ విధానం మనం చూస్తే డయాబెటీస్కి ఇది సొల్యూషన్ కానే కాదు. మీరు డయాబెటీస్కి పర్టికులర్గా మీరు చూస్తే డయాబెటీస్కు మీరు కరెక్ట్లీ మీరు కంట్రోల్కు తీసుకురావాలంటే యూ షుడ్ స్టాప్ టేకింగ్ ఆల్ దిస్ టాబ్లెట్స్, ఐమ్ టెలింగ్ యూ. సో కంప్లీట్గా మీరు మానేయండి, బట్ ఇట్ విల్ టేక్ 3 to 7 days ఆఫ్ టైం. కొంతమందికి 3 days కంట్రోల్ అయిపోతుంది, కొంతమందికి 7 days పడతాయి. నేను చెప్పిన చిట్కా మీరు పాటించండి. 100 to 100% you will get the result. You don't have to use any sort of medicine for that. Okay, because it is a lifestyle disease. సో మీరు లైఫ్ స్టైల్ ఎప్పుడైనా మార్చేస్తే ఆటోమేటికలీ మీకు ఈ బ్లడ్ షుగర్ లెవెల్ స్ట్రీమ్ లైన్ అయిపోతాయి అండ్ యుల్ యుల్ బి అవే ఫ్రమ్ ద డయాబెటీస్ అనమాట. సో ఈ డయాబెటీస్ మీకు నార్మల్గా వచ్చేస్తే ఓన్లీ 3 days ఆఫ్ టైం. ఓకే, సో మీరు ఈ డయాబెటీస్ వచ్చేస్తే మీరు ఒకటి చూడండి, మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే జనాలకు కరెక్ట్గా తెలియదు. ఎప్పుడైనా బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగిపోతే అరిచేలు మంట రావడం, నొప్పి రావడం, మసల్స్ పెయిన్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, కాన్స్టిపేషన్ రావడం, అండ్ దాంతోపాటు అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే మీకు ఇరెక్షన్ తగ్గిపోవడం. సో ఎప్పుడైనా సరే మనకు అంగస్తంభనం అక్కడ జరిగింది అనుకో, దెన్ పీపుల్ గెట్ స్కేర్, లైక్ నాకు ఏదో అయిపోయింది అన్నమాట. బట్ డోంట్ వరీ, లైక్ మీ చేతిలో ఉంది. మీ డయాబెటీస్కు మీరు కంట్రోల్ చేయాలంటే it is on your hand. It is completely my experience, and more than 5 lakhs people are surviving without medication from last 6 years of time. కరోనా వచ్చి తగ్గిన తర్వాత నుంచి ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చారు అండ్ దే ఆర్ ఫాలోయింగ్ మై డయట్ ప్యాటర్న్ అండ్ దే స్టాప్డ్ ఆల్ ద మెడిసిన్స్ అండ్ అన్ని మెడిసిన్స్ వాళ్ళు మానేసి దే హ్యావ్ చేంజ్ ద లైఫ్ స్టైల్ అండ్ మోర్ దాన్ 5 lakhs people are using these tips which I'm going to tell you now. సో డయాబెటీస్ ఎప్పుడైనా వచ్చేస్తే మనకు ఏమవుతుందంటే వీర్యం బాగా పల్స్ పడిపోతాయి. ఓకే, పల్స్ పడిపోతే కూడా ఏమవుతుందంటే మనకు శీఘ్రస్ఖలనం జరగడం అవకాశం ఉంది అండ్ ఇరెక్షన్ కూడా తగ్గిపోవడం అవకాశం ఉంది. సో ఈ రెండు జరుగుతాయి అక్కడ. సో ఇది జరగకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద డయాబెటీస్. డయాబెటీస్కు మీరు ఒక్కసారి కంట్రోల్ చేశారంటే, మెడిసిన్స్ మీరు ఆపేశారంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మీ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటాలిటీ పెరగడం స్టార్ట్ అయిపోతాయి అండ్ వైటాలిటీ ఎప్పుడైనా సరే పెరిగితే మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేయగలుగుతారు అండ్ మీకు ఎక్కువసేపు కూడా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. బట్
ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇన్ కేస్ ఫుడ్ ప్యాటర్న్ పాటించుకోకపోతే, ఎక్సర్సైజ్ చేయకపోతే, దెన్ యూ షుడ్ నాట్ స్టాప్ ద మెడిసిన్. మెడిసిన్ ఆపకూడదు. ఇట్స్ వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. ఓకే, మీరు ఇన్ కేస్ మెడిసిన్ ఆపేశారు, ఇక్కడ ఫుడ్ ప్యాటర్న్ పాటించుకోవట్లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు, దట్ మీన్స్ యు ఆర్ ఎ ఫుల్. యూ షుడ్ నాట్ థింక్ లైక్ దిస్. ఇట్ ఇస్ 100% ష్యూర్ యూ విల్ బీ ఇన్ ద ప్రాబ్లమ్ అగైన్. యువర్ ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి. సో ఎలా జరగకుంటే ఉండాలంటే మీరు ఏం చేయాలంటే, ఇన్ కేస్ మీరు టాబ్లెట్స్ నుంచి బయటపడాలని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నా డయట్ ప్యాటర్న్ మీరు పాటించండి. అండ్ దాంతోపాటు మీరు ఏం చేయాలంటే ఆ టాబ్లెట్స్ మానేయండి. బట్ డయట్ ప్యాటర్న్ మీరు కొన్ని రోజు పాటించుకోవడం కాదు, అది మీరు ఎప్పటికీ పాటించాలి జీవితంలో. సో డయట్ ప్యాటర్న్ పాటించి మీరు కంప్లీట్గా మోడర్న్ మెడిసిన్ మీరు మానేసి 100 to 100% మీరు డయాబెటీస్ నుంచి బయటపడగలుగుతారు. అండ్ కొంతమంది డయాబెటీస్ వచ్చిందని చాలా చాలా ఘోరంగా వాళ్ళు ఆలోచిస్తారు. నాకు ఏదో పెద్ద జబ్బు వచ్చేసిందని ఆలోచించి లైక్ దే ఆర్ కంప్లీట్లీ డిప్రెస్డ్. డిప్రెషన్కు వెళ్ళడం అవసరం లేదు. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ మెసేజ్ మీ ఆన్ మై మొబైల్ నంబర్. యూ కెన్ టాక్ టు మీ అండ్ ఇఫ్ ఐఎమ్ బిజీ ఐ విల్ డెఫినెట్లీ కాల్ బ్యాక్ టు యూ. ఓకే, ఇది మనం చేయొచ్చు. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఫర్ type 1 diabetes అయితే, సో దే హ్యావ్ టు కాంటాక్ట్ మీ, దే హ్యావ్ టు టేక్ ఏ పర్టికులర్ కన్సల్టేషన్, దెన్ ఓన్లీ మీకు రిజల్ట్ ఉంటుంది అనమాట. అండ్ టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళకు నా సజెషన్ ఏంటంటే, ఒకటి ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ ఇంకొకటి సి పెప్టైడ్, ఈ రెండు ఒక టెస్ట్ చేసి నాకు కాంటాక్ట్ చేయండి ఫర్ ద కన్సల్టేషన్. ఓకే, సో ఈ రిపోర్ట్స్ నాకు పెట్టేసి మీరు నాకు కన్సల్ట్ అవ్వచ్చు. And it will be easy for me to give the proper suggestion. Okay, and apart from that, ఇప్పుడు మీరు చూడండి, లైక్ డయాబెటీస్ మెడిసిన్ వాడిన తర్వాత సపోజ్ వీర్యం బాగా పల్స్ పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు సరిగా మాస్టర్ కరెక్ట్గా ఇరెక్షన్ రాదు. సో కరెక్ట్గా మనం అంగం మనకు గట్టి పడకపోతే డెఫినెట్లీ యూ కెనాట్ సాటిస్ఫై గర్ల్, యూ కెనాట్ సాటిస్ఫై యువర్ పార్ట్నర్. ఓకే, సో దిస్ ఈస్ ద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి స్పెషల్లీ డిజైన్డ్ సమ్ మెడిసిన్స్ ఆర్ దేర్. ఆ మెడిసిన్స్ మీరు వాడారంటే మీకు విదిన్ 2 to 3 days ఆఫ్ టైం మీకు ఇరెక్షన్ బాగా వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు టైమింగ్స్ మీరు పెంచలేకపోతున్నారంటే నా మెడిసిన్స్ వాడడం వల్ల మీరు బాగా టైం పెంచగలుగుతారు. దిస్ మచ్ అష్యూరెన్స్ ఐ కెన్ గివ్ యూ. ఇట్ విల్ టేక్ జస్ట్ 2 days ఆఫ్ టైం. థర్డ్ డే నుంచి యూ విల్ గెట్ ద మ్యాక్సిమం ఇరెక్షన్స్ అండ్ ఈవెన్ టైమింగ్స్ కూడా పెంచవచ్చు. So this is all about the diabetes, all about the problems of the diabetes. And ఇప్పుడు I am coming to the correct point ఏంటంటే how to reduce that blood sugar level. మీరు 2 times మిల్లెట్ తీసుకోవడం మొదలు పెట్టండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times మిల్లెట్ తినండి. మధ్యాహ్నం ఒక పూట రైస్ తినండి. అండ్ దాంతోపాటు మీరు ఏం చేయాలంటే 10 ml ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ you can take in the morning before taking your breakfast. Okay, and ఒక విషయం క్లియర్గా చెప్తున్నా ఏంటంటే, మీరు ఎక్సర్సైజ్ ఖచ్చితంగా 1 hour చేయాలి. ఓకే, అండ్ 2 times మిల్లెట్ తినాలి, 1 time కోకోనట్ ఆయిల్ తాగాలి, అండ్ దాంతోపాటు మంచి నిద్ర ఉండాలి. ఇది అన్ని మెయింటైన్ చేయాలి. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. డైలీ బేసిస్లో 100 to 150 grams ఫ్రూట్స్ కూడా మీరు తినాలి. దీంతో పాటు సపోజ్ మిల్లెట్ మీరు పొద్దున తీసుకుంటున్నారు, బిఫోర్ టేకింగ్ ద మిల్లెట్ మీరు ఫ్రూట్స్ తినండి, ఆ తర్వాత మీరు మిల్లెట్ తినండి. ఇది మాత్రం చేశారంటే మీ డయాబెటీస్ లెవెల్ విల్ బి కంట్రోల్ ఇన్ జస్ట్ 3 days ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ 7 days ఆఫ్ టైం విదౌట్ టేకింగ్ ఎనీ మెడిసిన్. ఇట్స్ మై ఛాలెంజ్, యూ కెన్ జస్ట్ డూ ఇట్. మీరు చేసి చూడండి. అండ్ టెస్ట్ మీరే చేయండి, మీరు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయడం అవసరం లేదు. You can do the test yourself. You buy a glucometer. It is available for 500 rupees online. Okay, మీరు కొనుక్కొని మీరే టెస్ట్ చేయండి, మీకు తెలిసిపోతుంది అనమాట ఎంత తగ్గింది, షుగర్ లెవెల్ ఎంత ఉంది, క్లియర్ కట్ మీకు తెలిసిపోతాయి. యూ కెన్ డూ యువర్ టెస్ట్. ఓకే, సో దిస్ ఈజ్ మై అడ్వైస్ ఫర్ ద డయాబెటీస్ పేషెంట్. అండ్ డయాబెటీస్ పేషెంట్స్కు ఎక్కువ మందికి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. నార్మల్గా వాళ్ళకు ఇరెక్షన్ రాకపోవడం, అంటే అంగం గట్టిగా పడకపోవడం, లేకపోతే తొందరగా డిశ్చార్జ్ అయిపోవడం, ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు దే క్యాన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎ బెటర్ కౌన్సిలింగ్. అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ ఆల్ ద డయాబెటీస్ పీపుల్.
అండ్ దే విల్ బి బెనిఫిటెడ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళకు టైమింగ్స్ పెరుగుతాయి, ఇరెక్షన్ కూడా బాగా వచ్చేస్తాయి. ఇట్ విల్ టేక్ జస్ట్ 1 day time. Within 1 day to 2 days, hardly 2 days, you will get the good erection for the diabetes patient. So thank you so much. If you have any queries, you can call me on my mobile number, and if I'm busy, I'll call you back later.